హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫొటోస్ అన్నీ చూసారు కదా, ఇవన్నీ మేము సమ్మర్ హాలిడేస్ ట్రిప్ వెళ్ళినప్పుడు తీసినవి. ఈ ట్రిప్ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ట్రిప్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ ట్రిప్ మేము ఎక్కడో కాదండి, బెంగళూరులోనే జాలీవుడ్ వెళ్ళాము. ఈ జాలీవుడ్లో ఏమేమి ఉంటాయి, చాలా థీమ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జాలీవుడ్ ఎంట్రన్స్లోనే కార్టూన్ క్యారెక్టర్లు వేసుకొని ఇలా మనుషులు నిలబడ్డారు. వాళ్ళతోటి ఫోటోలు తీసుకున్నాం, ఆడుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. ఈ జాలీవుడ్కి ఎంట్రీ టికెట్ అయితే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. అడల్ట్కి అయితే 1400, కిడ్స్కి అయితే 1000 రూపీస్, సీనియర్ సిటిజన్కి అయితే 900. అంటే ఎగ్జాక్ట్ 900 అలా ఉండదు, 899, 999 అలాగుంది టికెట్. ఇంకా దాని తర్వాత ఇక్కడ మూవీ క్యారెక్టర్లు, ఒక హిట్ మూవీకి సంబంధించిన హీరో హీరోయిన్లు అలా ఫోటో ఫ్రేమ్స్ లాగా ఇట్లాగా గోడల పైన పెయింటింగ్లు చాలా బాగా వేశారు. చాలా బాగా అనిపించింది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది ఇక్కడ. ఈ ఫొటోస్ క్యారెక్టర్స్ అయితే ఈవినింగ్ ఇంకా లైటింగ్లో సూపర్బ్ ఉందండి. ఇక్కడ ఇంకా పెయిడ్ గేమ్స్ ఉన్నాయి. ఆర్చరీ లాంటివి అయితే నాన్ పెయిడ్ గేమ్స్, ఎంతసేపు అయినా గేమ్ ఆడుకోవచ్చు. ఇంకా థీమ్స్ విషయానికి వస్తే, ఒకటి ట్రైబల్ థీము. ఇదైతే చాలా బాగా అనిపించింది. ట్రైబల్ విలేజ్ ఎలాగుంటుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ లివింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ పనిముట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ బట్టలు, వేషధారణ, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు రియలిస్టిక్గా ఉండే బొమ్మలతోటే మనకి చూపించారు. నాకు ఈ ఫ్రేమ్ చూడంగానే అయితే ఈ మధ్య ఒక సిరీస్ వచ్చిందండి, ఇన్స్పెక్టర్ రిషి అని. ఆ సిరీస్ గుర్తొచ్చింది. ఈ వర్లీ ఆర్ట్ చాలా బాగా వేశారు. నాకు వర్లీ ఆర్ట్లో మనకు వాళ్ళ ఆచార వ్యవహారాలను చూపించడం అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు చూపించారు. పిల్లలైతే వాళ్ళ హిస్టరీ తెలుసుకోవడానికి ఇట్లాంటివి ఉంటే చాలా బాగా పనికొస్తుంది అని నాకు అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఉండేటివన్నీ చదువుతూ, చూస్తూ, దీని గురించి తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది. ఇప్పుడైతే మనం అందరూ సిటీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, విలేజ్లో ఎలాగా అన్నం వండుకునేవాళ్ళు, ఎక్కడ స్టోర్ చేసుకునేవాళ్ళు, ఇవన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ థీమ్ అయితే నాకు సూపర్బ్ అని అనిపించిందండి. ఒక్కసారి అయితే మీరు కూడా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. గేమ్స్తోనే కాదు, ఇట్లాంటి ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా ఈ థీమ్స్ ఇట్లాంటివి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ థీమ్ విషయానికి వస్తే, ఒక జురాసిక్ పార్కు, జురాసిక్ వరల్డ్ ఎలాగుంటుంది. ఇక్కడైతే రోబోటిక్ యానిమల్స్ ఇచ్చారు. జురాసిక్ పార్క్లో ఉండే డైనోసార్లన్నీ రోబోటిక్గా తయారు చేశారు. ఇవైతే మూవింగ్ అవుతూ, రోరింగ్ అవుతూ అలాగా చూపించారు. మనం ఈ జురాసిక్ పార్క్ని విజిట్ చేయడానికి ఒక మినీ ట్రైన్ కూడా అరేంజ్ చేశారు. మనం ఆ ట్రైన్లో కూర్చొని జురాసిక్ వరల్డ్ అంతా తిరిగి చూడొచ్చు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. రియలిస్టిక్గా అనిపించింది. ఒక రియలిస్టిక్గా మనం జురాసిక్ వరల్డ్లో ట్రావెల్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. పిల్లలు కూడా నిజంగానే డైనోసార్లను చూస్తున్నారేమో అన్నంత హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు ఈ సెకండ్ థీమ్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ ట్రైన్ జర్నీ తర్వాత జురాసిక్ పార్క్ లైబ్రరీకి వెళ్ళాము. లైబ్రరీలో జురాసిక్ పార్క్లో ఉండే డైనోసార్లు ఎన్ని వెరైటీస్ ఉంటాయి, వాటి హిస్టరీ ఏంది, బోన్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చూపించారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. దాని తర్వాత టైటానిక్ థీము. టైటానిక్ షిప్ అయితే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా రన్ అవ్వేది, షిప్లో ప్రయాణం చేసినప్పుడు ఎలా ఉన్నింది, షిప్కి ఎలా యాక్సిడెంట్ అవ్వింది, ఇదంతా ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు. దాని తర్వాత షిప్ మునిగిపోతున్నప్పుడు మనమైతే ఎలా ఫీల్ అవుతాం, అది రియలిస్టిక్గా చూపించారు. నాకైతే నిజంగా అదే ఫీల్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ థీమ్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము గేమ్స్ ఆడడానికి వెళ్ళాము. పిల్లలు గేమ్స్ అయితే ఒకే గేమ్ని ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు.
మేము వీక్ డేల బట్టి క్రౌడ్ లేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. మీరు కూడా వీలైతే వీక్ డేలో వెళ్ళడానికి ట్రై చేయండి, వీకెండ్ అయితే చాలా క్రౌడీ ఉంటుంది. అందుకోసమని గేమ్స్ ఎంజాయ్ చేశాక మేము లంచ్ చేసాం. లంచ్ అయితే బఫెట్ ఉంది, నార్మల్ లంచ్ ఉంది. బఫెట్ అయితే టికెట్ ఎక్కువ అవుతుందని, బఫెట్ ఫుడ్ అయితే పిల్లలు వేస్ట్ చేస్తారని మేము నార్మల్ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ కెఫ్టేరియాలో లంచ్ తీసుకొని లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అవ్వాము. చాలా బాగుండింది. దాని తర్వాత మేము వాటర్ వరల్డ్కి వెళ్ళాము. అక్కడైతే స్విమ్మింగ్, వాటర్ రైడ్స్, వేవ్ పూలు, రెయిన్ డ్యాన్సు, ఇలా వాటర్ వరల్డ్ అయితే ఫన్ను చాలా బాగుంది. ఇక్కడైతే నైలాన్ క్లాత్సే అలౌ చేశారండి వాటర్ వరల్డ్, నార్మల్ కాటన్ క్లాత్స్ అలౌ చేయలేదు. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నైలాన్ క్లాత్సే తీసుకెళ్ళండి. వాటర్ వరల్డ్లో మాత్రం నార్మల్ క్లాత్స్ ఇవేవి అలౌ చేయలేదు. వాటర్ వరల్డ్ అయిన తర్వాత, వాటర్ వరల్డ్ 6 o'clockకి క్లోజ్ చేశారు. దాని తర్వాత మేము మినియేచర్ సిటీకి వెళ్ళాము. మినియేచర్ సిటీ అయితే సూపర్బ్ ఉంది. మినియేచర్ సిటీలో 8 వండర్స్ని అంటే చిన్న చిన్నవిగా చేసి చూపించారు. ఐఫిల్ టవర్ కానీ, చైనా వాళ్ళు, ఈజిప్ట్ పిరమిడ్స్, ఇలా ప్రతి వండర్స్ని మనకి చిన్న చిన్నవిగా వాటి మోడల్స్ని క్రియేట్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత 6:30కి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఇది వావ్ అనిపించేలాగా ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే. వీళ్ళ డ్యాన్స్లే కాకుండా ఇంకా జోకర్లు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్సు సూపర్బ్ అయితే. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఆడి అలసిపోయారు కూడా గేమ్స్ అన్నీ ఆడి. దీని తర్వాత 7 o'clockకి వాటర్ది మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అవ్వింది. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షో ఒక 15 minutes నడిచింది. ఒక 4-5 సాంగ్స్ వేశారు. చాలా కలర్ఫుల్గా అనిపించింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. వీలైతే విజిట్ చేయండి. థీమ్స్ కూడా చాలా బాగున్నాయి, గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని గేమ్స్ని మేము 2-3 times ఎక్కి ఎంజాయ్ చేసాము. రైడ్స్ అన్నీ కూడాను. కొన్ని రైడ్స్కి మాత్రం చిన్నపిల్లల్ని అలౌ చేయలేదు. మిగతా అన్ని రైడ్స్ 1 కాదు 2 సార్లు కాదు, చాలా సార్లే ఎక్కాం. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.